అది ఎందుకోసం వస్తుందంటే అది పెద్దవాళ్ళకి వినిపిస్తుంది. ఇప్పుడు ద ఏజ్ ఆఫ్ 25 ఇయర్స్ ఉన్న వాళ్ళకి, 30 ఇయర్స్ ఉన్న వాళ్ళకి కూడా ఆ కాల్షియం తక్కువ కాకూడదు అంటే అందుకు ఇలాంటి ప్రికాషన్స్ తీసుకున్నట్టయితే. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ డాక్టర్ భూమేశ్వర్, కన్సల్టెంట్ చీఫ్ డైటీషియన్, ప్రతిమ హాస్పిటల్స్ కచ్చిగూడ. ఇప్పుడు నేను మీతో డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి ఈ మధ్య కాలంలో ఎక్కువ మోకాల నొప్పులు అనేది వినిపిస్తుంది. అది పెద్దవాళ్ళకి వినిపిస్తుంది. ఇప్పుడు ద ఏజ్ ఆఫ్ 25 ఇయర్స్ ఉన్న వాళ్ళకి, 30 ఇయర్స్ ఉన్న వాళ్ళకి కూడా మోకాల నొప్పులు అనేది వస్తుంది. అది ఎందుకోసం వస్తుంది అంటే ఒకప్పుడు చూసుకున్నట్టయితే మన పెద్దవాళ్ళు ఒక 5 కిలోమీటర్స్ లేదా 10 కిలోమీటర్స్ లేదా 3 కిలోమీటర్స్ వాకింగ్ చేసేవాళ్ళు లేదా సైక్లింగ్ చేసేవాళ్ళు. అప్పుడు ఏమైతుండే అంటే ఇంకోటి వాళ్ళు తీసుకున్న ఆహారం కూడా అంత హెల్తీగా ఉండేది. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఫుడ్ కూడా హెల్తీగా తీసుకోవడం లేదు. టైం దొరకట్లేదని, లేదంటే టైం అదే మనకు కుక్ చేసుకునే టైం లేక బయటి ఫుడ్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాం. బయటి ఫుడ్ వల్ల ఏమవుతుందంటే మనకు బోన్స్ జాయింట్స్ కి ఎంతైతే రిక్వైర్మెంట్ ఉంటుందో అంత గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ అనేది సరిపోవడం లేదు. ఇంకోటి ఏంటి అంటే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం వల్ల కూడా అది గ్లూకోజ్ గా కన్వర్ట్ అవుతుంది తప్ప మీకు వేరేలాగా యూజ్ అనేది కాదు. నేనేం చెప్తున్నా అంటే లైక్ ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోండి. లైక్ ఇప్పుడు ఎగ్ వైట్స్ కావచ్చు, చికెన్ కావచ్చు, ఫిషెస్ లైక్ సాల్మన్, టునా, అపోలో కావచ్చు. వెర్ వీ కమ్ టు వెజ్ పార్ట్కి వస్తే పన్నీర్ కానీ, రాజ్మా, సోయా చాంక్స్ కావచ్చు, దాల్స్ కావచ్చు, పల్సెస్, డ్రై ఫ్రూట్స్ ఇవి ఎక్కువ తీసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే ప్రోటీన్ ఎంత ఎక్కువ ఇస్తే మన బోన్స్ మజిల్స్ కూడా అంత రీకవర్ అవుతాయి. ఎందుకనంటే మనం బోన్స్ ఎప్పుడు వీక్ అవుతాయి, కాల్షియం అనేది తక్కువ అయినప్పుడు బోన్స్ అనేది వీక్ అవుతాయి. ఆ కాల్షియం తక్కువ కాకూడదు అంటే ప్రోటీన్ అనేది ప్రాపర్ రిక్వైర్మెంట్ ఉండాలి. మనకి ఇంకోటి కాల్షియం ఫుడ్ లైక్ ఆకుకూర లైక్ స్పినాచ్ కానీ, గోబీ కానీ ఇట్లా ఆకుకూరలు కూడా ఎక్కువ తీసుకోవాలి. ఎందుకనంటే కాల్షియం తక్కువ అయినప్పుడు మన బాడీ ఏం చేస్తుంది అంటే ప్రోటీన్ని కాల్షియంగా కన్వర్ట్ చేసుకొని యూజ్ చేసుకుంటాం. అప్పుడు ప్రోటీన్ రిక్వైర్మెంట్ డౌన్ అయినప్పుడు మజిల్స్ కానీ బోన్స్ కానీ వీక్ అయిపోతాయి. అట్లా వీక్ కాకూడదంటే ఇట్లా ఆకుకూరలు, కూరగాయలు లేదంటే ప్రోటీన్ రిచ్ ఉన్న ఫుడ్స్ ఇవి ఎక్కువ తీసుకోవాలి. ఇంకోటి ఏంటి అంటే వీళ్ళు ఎవ్రీడే వాకింగ్ అని ఎనీ సార్ట్ ఆఫ్ ఎక్సర్సైజ్ అనేది మ్యాండేటరీ. సో దట్ అప్పుడు మన బాడీ ఏదైతే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంటుందో దాని నుంచి బయటికి వస్తుంది. అప్పుడు మనం కూడా మన జాయింట్స్, బోన్స్, మజిల్స్ కూడా హెల్తీగా ఉంటాయి. లేదంటే ఈ మధ్యకాలంలో ఎక్కువ కార్టిలేజ్ అనేది అరిగిపోతుంది. ఎందుకంటే మెయిన్ కారణం అదే. దాంతో చూసుకున్నట్టయితే ఈ మధ్యకాలంలో మనం జీన్స్ అనేది ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాం, జీన్ పాయింట్స్. దాని వల్ల కూడా ఏమైతుందంటే స్కిన్ క్యాన్సర్ రావడము, లేదు అంటే టైట్ అయ్యడం వల్ల కూడా జాయింట్స్ కి స్టిఫ్ అయిపోతుంది. ఇట్లా దానికి ఫ్రీ అనే ఫ్లెక్సిబుల్ ఉండట్లేదు. జీన్స్ కూడా ఎంత కంఫర్టబుల్ ఉంటే అంత మంచిది. లేదనుకోండి ఇట్లా టైట్ ఉండే వరకు ఏమవుతుంది, మన బోన్స్ మజిల్స్ కూడా స్ట్రెయిన్ అవుతాయి. స్ట్రెయిన్ అయినప్పుడు అవి ఏమవుతాయి, పెయిన్ ఇస్తుంది మనకు. అందుకు కొంచెం మనం తీసుకునే ఆహారము, బట్టలు కావచ్చు, ఏదైనా కావచ్చు ప్రాపర్ గా తీసుకొని ప్రాపర్ గా ఫుడ్ ఎప్పుడైతే మన బాడీకి ఇస్తామో అప్పుడు మన జాయింట్స్ కానీ లేదా మజిల్ బోన్స్ కూడా హెల్తీగా ఉంటాయి. అందుకు ఇలాంటి ప్రికాషన్స్ తీసుకున్నట్టయితే తీసుకుని దాంతో పాటు ఇట్లా పెయిన్ ఎక్కువ వస్తుంది అట్లాంటప్పుడు ఆర్థోపెడిక్ డాక్టర్ ఎవరైతే ఉంటాడో కన్సల్టెంట్ వాళ్ళని సంప్రదించి మీ హెల్త్ని రీకవర్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.